ఈ వీడియోలో మంచి మంచి అప్డేట్స్తో పాటు కొంచెం చిరాకు పడ్డ విషయాల గురించి, మార్నింగ్ నుంచి లైవ్ గురించి, దాంతోపాటుగా లైవ్ తర్వాత జరిగిన ఇష్యూల గురించి, క్యాప్టెన్సీ టాస్క్ ఏం పెట్టారు, క్యాప్టెన్ ఎవరు, ఏంటి, ఈ కథలన్నీ ఈ వీడియోలో ఉంటాయి. ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి. లైక్ చేసి స్టార్ట్ చేయండి. నా ఫ్రస్ట్రేషన్ మొత్తం తీర్చేస్తాను. ఫ్రస్ట్రేషన్ ఎందుకు వచ్చిందంటే, తనుజ గారు, ఇమాన్యుయల్ ఈ వీక్ మొత్తం అల్లాడిచ్చేశారు. ఈ వీక్ మొత్తం వాళ్ళ ఆట కోసం వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు వేసిన స్ట్రాటజీస్ కానీ ఆల్మోస్ట్ అన్నీ బాగానే ఉన్నాయి. కొన్ని ఓవర్ స్ట్రాటజీస్, కొన్ని కన్నింగ్ అనిపించినా కూడా ఆటలో భాగం అని తీసేయచ్చు కొంచెం. బట్ స్టిల్ కొంచెం కన్నింగ్గానే ఉన్నాయి, కొన్ని ఓవర్ స్ట్రాటజికల్గానే ఉన్నాయి. అయినా కూడా దాన్ని కన్సిడర్ చేయట్లేదు. ఓకేలే, ఆ మాత్రం చేయకపోతే ఇంకెవరు అక్కడ టాస్క్లు ఆడట్లేదు, ఎవరు ఏం చేయట్లేదు, వీళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు. రీతు, తనుజ అండ్ ఇమాన్యుయల్, వీళ్ళు ముగ్గురు అండ్ దివ్య, వీళ్ళందరూ ఏంటంటే ఏదో ఒక స్ట్రాటజీ చేసి ఏదో క్యాప్టెన్సీ కంటెండర్లు అవుదాం, క్యాప్టెన్ అవుదాం అనేసి ఆ యాక్టివ్ పార్టిసిపేషన్ అయితే ఉంది ఈ పర్టికులర్ వారం. ఇది పక్కన పెట్టండి, దాని గురించి కదా మాట్లాడేది. నెగిటివ్ సైడ్ గురించి మాట్లాడతాం. దాంతోపాటుగా ఫస్ట్ మీకు చెప్పాల్సింది ఏంటంటే, నా బాధ వర్ణనాతీతం మామ. ఇది సామ్సంగ్ S23. ఇప్పుడు వాటర్లో వేసాను. ఇది వాటర్ ప్రూఫ్ అనుకున్నాను. ఏమో ఇదేం పని చేయట్లేదు. ఇప్పుడు జస్ట్ స్క్రీన్ ఒకటే పని చేస్తుంది. దీన్ని ఏం చేయాలో ఇప్పుడు వేరే మొబైల్స్తో రికార్డ్ చేస్తున్నాం. చూడాలి ఇది మొబైల్ S23 వాటర్ ప్రూఫా కాదు ఇంతకీ. ఏమో ఇదేం పని చేయట్లేదు ఈ ఛార్జింగ్ పెడితే. ఇది పక్కన పెట్టండి. ఏంటంటే ఈ పర్టికులర్ వారం లైవ్ చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ ప్రతిరోజు లైవ్ మొత్తం చూస్తూనే ఉన్నా. చూస్తుంటే నాకు లైవ్ మొత్తంలో 90% ఆఫ్ టైమ్స్ వినపడుతున్న మాటలు రెబల్ 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 రెబల్, నువ్వు రెబల్, నువ్వు రెబల్, నేను రెబల్, అవురు రెబల్, వీళ్ళు రెబల్, వీళ్ళు రెబల్, రెబల్ రెబల్. ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా ఆ సినిమాని ఎన్నిసార్లు తలుచుకుంటారు, రెబల్ 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 రెబల్, అదే వినపడుతుంది రెబల్ రెబల్ అని. ఈ రెబల్తో పాటుగా నువ్వు నన్ను తీయొద్దు, నేను నిన్ను తీయను, నువ్వు రెబల్ అయితే నన్ను తీయొద్దు, ఆ రెబల్ అయితే ఇన్ని తీయొద్దు, లేకపోతే మీటింగ్ పెట్టి సోఫాలో కూర్చోబెడితే ఆడిని తీసే, ఈయన తీసే, ఆ పిల్లని తీసే, ఈ పిల్లని తీసే, ఇదే మాటలు. వీక్ మొత్తం సేమ్ రెబల్ కాన్సెప్ట్. రెబల్ తీయొద్దు, తీయి ఇవి తప్ప ఏమన్నా ఉంది వీక్లో? టార్చర్ అయిపోయింది. చూడడానికి ఓకేగా ఉన్నప్పటికీ స్టిల్ ఇదే పదాలు రిపీట్ అవుతూ పెద్ద సోదిలాగా అనిపిస్తుంది. ఇంకా ఆ తర్వాత మార్నింగు లైవ్లో ఏం జరిగిందో చెప్పుకొని, తర్వాత క్యాప్టెన్సీ అప్డేట్స్ చెప్పుకొని, అసలు ఎవరెవరు కంటెండర్లు ఏంటో చెప్పుకొని, క్యాప్టెన్ టాస్క్ ఏం జరిగిందో చెప్పుకొని, వీటన్నిటి గురించి చెప్పుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఏంటంటే, ఈ వీక్లో సంజన గారు ఆవిడ గ్రాఫ్ పెంచుకున్నట్టే కనపడుతుందండి. ఫస్ట్ 2-3 పాయింట్స్ ఉన్నాయి. ఆ 2-3 పాయింట్స్ ఫినిష్ చేసిన తర్వాత ఇమాన్యుయల్ అండ్ తనుజ గారి ఆ ఆట గురించి వస్తాను, ఒక పర్టికులర్ పాయింట్ గురించి వస్తాను. ఫస్ట్ వచ్చేసరికి మార్నింగ్ లైవ్లో అందరికంటే ముందు లేచి సాయి అండ్ సంజన గారు ఒక మంచి విషయం మీద డిస్కషన్ చేశారు. ఒక ప్యూర్ మెచ్యూర్డ్ డిస్కషన్ ఒకటి జరిగింది. లెంది ఒక ½ an hour డిస్కస్ చేసుకున్నారు అందరు లేక ముందు. ఆ డిస్కషన్ గురించి ఒక 2 minutes మాట్లాడాలి, ఎందుకంటే అది ఎపిసోడ్లో వేయడు. సంజన గారు సూపర్ అనిపించే డిస్కషన్ అది. ఏం జరిగిందంటే, సాయి అంటుంటాడు, ఏంటి సంజన గారు అంటే చాలా మెచ్యూర్డ్గా, చాలా క్లోజ్గా మాట్లాడుకుంటారు ఒకరికొకరు. ఏంటండి అసలు వీళ్ళేదో వైల్డ్ కార్డ్స్ మేము వచ్చాము ఇప్పుడు వచ్చామనేసి అనుకుంటారు. ఫస్ట్ నుంచి ఉన్నారు కదా, వీళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ కదా, బాగా ఇంటెలిజెన్స్ కదా, ఈ దివ్య అండ్ ఈ కళ్యాణ్. ఎంతసేపటికి సంజన గారిని తీసుకుందామా అంటే ఒప్పుకోలేదండి వాళ్ళు. సుమనన్నే తీసుకునేస్తారు, తీసుకున్నందుకు ప్రాబ్లం లేదు అనేసి సంజన గారి ముందు మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడుతూ స్టార్ట్ చేసి ఒకనొక టైంకి వచ్చేసరికి అన్నీ మనం నిలబడాలి, మాట మీద నిలబడాలి, గట్టిగా మాట్లాడదాం అనుకుంటే అవ్వట్లేదు. ఇక ఈ వారం ఒకవేళ కానీ సేవ్ అయ్యాను అనుకోండి సంజన గారు, ఈ వారం సేవ్ అయితే ఎవ్వడి మాట విన్ను, ఎవ్వడేమని అనుకోని నా మాట నేను నిలబడతాను. నా మాట నా చెల్లాల్సిందే, చెల్లేంతవరకు నేను నిలబడతాను తప్పించి వాళ్ళ మాట వీళ్ళ మాట ఓకే అనేసి కాంప్రమైజ్ అయిపోయి వెళ్ళే సమస్య లేదండి. ఈ 3 రోజుల తర్వాత చూడండి అనేసి ఇక నుంచి అల్లాడిస్తా, ఈ వీక్ సేవ్ అయితే అన్నట్టుగా అంటూ ఉన్నాడు. ఇవన్నీ డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటుగా నేను నైట్ తనని రిమూవ్ చేసిన దాని గురించి కూడా బాధపడతా మాట్లాడుతున్న టైంలో సంజన గారు మిమ్మల్ని కూడా ఈ బొమ్మల టాస్క్లో కానీ, నామినేషన్స్లో బొమ్మల టాస్క్లో కానీ, ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కానీ మిమ్మల్ని వదిలేసరికి నాకు బాధేస్తుందండి. అసలు ఈవెన్ ఇమాన్యుయల్ విషయంలో కూడా నాకు నచ్చలేదు. ఇమాన్యుయల్ కూడా అడిగాను, బొమ్మల టాస్క్లో అన్న ఏంటన్నా సంజన వదిలిపెట్టామంటే అది గారు అనేసి అన్నాడు. కానీ నాకు అది కొంచెం అనిపించలేదండి అన్నట్టుగా డైరెక్ట్గా సంజన గారు ముందంటే, ఇక్కడ సంజన గారు మాట్లాడతారు, స్వామి మోస్ట్ మెచ్యూర్డ్ పర్సనాలిటీ అన్న మాట తీరు పర్ఫెక్ట్ కనపడుతుంది. మోస్ట్ మెచ్యూర్డ్ అన్నట్టుగా ఏమంటారంటే, అది ఇమాన్యుయల్ నా కొడుకు అవ్వచ్చు, చిన్న కొడుకుతో సమానము, అట్ట కాదు అలాగని నేను వాడి చేత సపోర్ట్ చేయించుకోవాలా, వాడి చేత ఇది చేయించుకోవాలా, వాడి చేస్తేనే నాకు ఇది అవుద్ది, అట్లా నేను మనసులో పెట్టుకొని గేమ్ కోసం వాడుకోవాలని అట్లా ఏం లేదు అని చెప్పిన మాటలు. దాంతోపాటుగా ఇక్కడ నేను సింపతితోనూ
ఎమోషన్స్తోనో, యాక్టింగ్తోనో, ఈ సింపతి డ్రామాలతోనో ఇలా ఒకరు నా మీద జాలి చూపించేటట్టుగా నేను ఇక్కడ సర్వైవ్ అవ్వాలని నాకు ఇష్టం లేదు. ఓన్లీ నా సింగిల్గా నేను ఏం చేయగలుగుతానో, పరిగెత్తలేను నేను ఎలా ఆడగలుగుతానో, నా సెల్ఫ్ని పోర్ట్రే చేసుకుంటానో, ఎలా కుదిరితే అలా ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు ఉంటాను తప్పించి ఇలా సింపతితోనో అదితో ఉండలేను. ఇప్పుడు ఇక్కడున్న హౌస్లో అందరికంటే కూడా ఎమోషనల్గా నేను చాలా వీక్గా ఉంటాను. నాకు కూడా ఇంట్లో పిల్లకాయలు నాకు పరిస్థితి తెలుసు కదా, వాళ్ళు నాకు ఇంకా గుర్తుకొస్తారు. స్టిల్ నేను ఇన్స్పిరేషన్గా ఉండాలి, మోటివేటింగ్గా ఉండాలి పీపుల్కి అనేసి ట్రై చేస్తాను. కానీ వాళ్ళ భిక్షం వల్ల వీళ్ళ భిక్షం వల్ల వాళ్ళు సపోర్ట్ చేస్తాను, వీళ్ళు సపోర్ట్ చేస్తాను, ఎమోషనల్గా సింపతి డ్రామాలు వేసి ఉండాలని నాకు ఇష్టం లేదని చెప్పడంతో పాటు ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నారు. అది ఇంతవరకు షేర్ చేసుకోవాలి. ఆవిడ ఏం జరిగిందంటే, ఇమాన్యుయల్తో లాస్ట్ టైం ఆవిడ లాస్ట్ 2 దగ్గరికి వెళ్ళినప్పుడు పవరాస్త్ర ఉంది కదా మమ్మీ, దానికి 3వ పవర్ ఏముందో దాన్ని వాడతాను అన్నాడంట. అడిగితే సంజన గారు చెప్పారంట, ఇమాన్యుయల్ ఇప్పుడు కాదు ఎప్పుడైనా నీ పవరాస్త్ర 3వ పవర్ మేబీ సేవ్ చేసేదే అయి ఉన్నా కూడా నాకు ఏ రోజు వాడొద్దనిందంట. నేను మాట ఇస్తాను, నాకు ఎప్పుడు నీ పవరాస్త్ర ఆ పవర్ నిజంగా ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసేదైనా దాన్ని నువ్వు నాకు వాడొద్దు. అలా వాడి నాకు పడ్డ ఓట్లతో నేను ఉండాలనుకుంటా, కానీ నీ పవర్తోనో ఇంకొకరి పవర్తోనో ఉండి వాళ్ళ భిక్ష వల్ల ఉంటున్నాను అనే ఉద్దేశంతో నాకు ఉండాలనే లేదు ఈ హౌస్లో. నాకు ఎంత పడితే అంతవరకు ఉంటాను, అంతకుమించి లేదు. ఆట కోసం నిన్ను వాడుకోవాలని లేదు అని చెప్పిన మాటలు ఏదైతే ఉందో సంజన గారిని చూస్తే భయంకరంగా అనిపించిందండి. జమ్మని లేచింది నా దృష్టిలో సంజన. సూపర్ అనిపించింది ఆవిడ. ఇది డిస్కషన్ జరుగుతూ ఉందన్నమాట. ఈ డిస్కషన్ జరుగుతున్న టైంలో ఇప్పుడు మెయిన్ పాయింట్కి వస్తాం. బ్యాక్గ్రౌండ్లో ఎంత గేమ్స్ ఆడారంటే ఆ గేమ్స్ని కన్నింగ్ గేమ్స్ అవి, బట్ దేర్ స్ట్రాటజీ మనం ఏం చెప్పలేం. కన్నింగ్ స్ట్రాటజీ, దాన్ని కొంతమంది పాజిటివ్గా తీసుకుంటారు, కొంతమంది నెగిటివ్ తీసుకుంటారు. నా పర్సెప్షన్ ఏంటంటే గేమ్లో భాగంగా తీసుకున్నప్పటికీ దాన్ని అప్రిషియేట్ చేయలేని సిచ్యువేషన్. బలవంతుడితో పోరాడితేనే నీకు అప్రిషియేషన్స్ వస్తాయి, కానీ బలవంతుడిని రిమూవ్ చేయడానికి కన్నింగ్ గేమ్లు ఆడితే పెద్ద అప్రిషియేషన్స్ రావు. కానీ విమర్శించలేం, టూ మచ్గా విమర్శించలేం, గేమ్ కదరా అనే ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ ఏం జరిగిందంటే, లైవ్ చూసిన వాళ్ళకి మాత్రమే ఇవన్నీ నచ్చుతాయి మామ, ఇవన్నీ తెలుస్తాయి. లైవ్ చూడకపోతే ఎపిసోడ్లో ఏదేస్తే అదే బొమ్మ అనుకుంటాం. ఆ బొమ్మ కంటే పెద్ద బొమ్మ లైవ్లో ఉంటుంది. ఏం జరుగుతుందంటే బేసిక్గా ఈ వారం మొత్తం జరిగింది ఏంటంటే, ప్లస్ ఈరోజు జరిగిన దాని గురించి మాట్లాడతా. ఫస్ట్ డెమాన్ పవన్ రిమూవ్ చేసేది అందరికీ డెమాన్ పవన్ రిమూవ్ చేయాలనేది ఒక టార్గెట్. ఎక్కువ టార్గెట్ ఎవరికంటే తనూజ అండ్ ఇమాన్యుయల్. వీళ్ళిద్దరే గేమ్ ఆడింది. ఈ వారం మొత్తం గేమ్ ఎక్కువగా బాగా ఆడింది మాత్రం వీళ్ళిద్దరే. బట్ కొంత నెగిటివ్ షేడు 1-2-3 సిచ్యువేషన్స్ ఉన్నాయి. అది కొంతమందికి నెగిటివ్ అనిపించవచ్చు. ఏం చేశారంటే, బలవంతుడితో పోరాడడానికి ట్రై చేస్తుంటే బాగుంటుందేమో, కానీ బలవంతుని ఎలా రిమూవ్ చేయాలని బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏదైతే చేశారో అది నాకైతే పెద్దగా అప్రిషియబుల్ అనిపించలే. ఏం చేశారో చెప్తాను. మీలో కొంతమంది నచ్చి ఉండొచ్చు, నేను మిమ్మల్ని కాదన్ను, మీ ఒపీనియన్ ఐ విల్ యాక్సెప్ట్, ఐ విల్ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్. బట్ నా పాయింట్ చెప్తానండి. ఏం చేశారంటే, డెమాన్ పవన్ రిమూవ్ చేయడం కోసం సంజన గారితో మీరు రెబల్ అయితే ఏం చేయొద్దు, డెమాన్ పవన్ రిమూవ్ చేయి నా కోసం మమ్మీ, డెమాన్ పవన్తో పాడడం కష్టం, డెమాన్ పవన్ వస్తుంది నాకు తలకాయ నొప్పి అయిపోద్ది అనేసి చెప్తాడు. తనుజ గారికి కూడా వెళ్ళి ప్లీజ్ డెమాన్ పవన్ రిమూవ్ చేయండి, మీరు ఒకవేళ రెబల్ అయితే మీరు బయటపడకుండా, మీ రెబల్ అనేది బయటపడకుండా మేము వెళ్ళి కాపలాగాస్తాం, మేము వెళ్ళి అందరిని మిస్లీడ్ చేస్తామని వీళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ టూ గుడ్. బట్ బలవంతుని రిమూవ్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా ఇలా చేసుకుంటూ వచ్చారుగా. సరే డెమాన్ పవన్ రిమూవ్ చేశారు, అన్యాయంగా రిమూవ్ చేశారు. ఎందుకంటే అక్కడ చెప్పింది ఏంటి, మీరు రెబల్ అనుకుంటున్న వ్యక్తికి ఓటు ఏంటంటే, రెబల్ అని అతను ఎవ్వరు అనుకోవట్లా, స్టిల్ బలవంతుడు కాబట్టి ఈ యాంగిల్లో ఈ మాయలో పెట్టి వేసేస్తారు. నాకు సార్ ఖచ్చితంగా ఇది అడుగుతారని నేను గట్టిగా నమ్ముతున్నా. బలవంతుల్ని ట్రాప్లో పెట్టి, అంటే మీరు నిజంగా అనుకున్నారా, అనుకోకుండానే వేస్తారు, అసలు ఎవరు అనుకోలే అతన్ని. కానీ అతను బలవంతుడు కాబట్టి ఈ ప్రాసెస్ బిగ్ బాస్ టెస్ట్ చేస్తున్నాడు. ఆడ ఎలా డెసిషన్ తీసుకుంటారో చూద్దాం. అన్ని మాటలు వింటారుగా 360 degreesలో ఎవరికి అనుకుంటారో, ఎవరికి అనుకున్నారు ఆ టైంలో డెమాన్కి వేసేటప్పుడు. తనుజ గారు సంజన అనుకుంటున్నారు, ఇమాన్యుయల్ సంజన అనుకున్నారు. వీళ్ళిద్దరూ సంజన అనుకున్నా కూడా డెమాన్ పవన్కి విడలేదు, సాయికి వేసింది. ఇతను సంజన అనుకున్నాడు కానీ డెమాన్ పవన్కి వేసాడు. ఇలా చాలామంది 5-6 మంది డెమాన్ పవన్కి వేసేసరికి అవుట్ ఆఫ్ ది టాస్క్ ఆడు టార్గెట్ చేసేసారు. ఇది పక్కన పెట్టండి. మళ్ళీ సేమ్ రిపీట్. దీనికి ముందు ఏం జరిగింది, వెనక ఏం జరిగింది అన్నీ చెప్పి తర్వాత క్యాప్టెన్సీ టాస్క్ గురించి మాట్లాడదాం. డెమాన్ పవన్ తర్వాత అందరి టార్గెట్, ఆల్మోస్ట్ హౌస్ మొత్తం టార్గెట్ గౌరవ్ అయ్యాడు. దీన్ని ఇనిషియేటివ్ తీసుకుని స్టార్ట్ చేసింది ఇమాన్యుయల్ అండ్ తనుజ గారు. తర్వాత రీతు చౌదరి కూడా ఇనిషియేటివ్ తీసుకొని స్టార్ట్ చేసింది, డెమాన్ని ఎలాగైనా క్యాప్టెన్సీ టాస్క్ నుంచి రిమూవ్ చేయాలి. దట్ ఈస్ ద టార్గెట్. ఇది మాట్లాడుకునేది విని బిగ్ బాస్ మళ్ళీ పెట్టాడు టాస్క్. ఎవరైతే రెబల్ అనుకుంటున్నారో వాళ్ళకి ఓటేయండి, ఎక్కువ రెబల్ వచ్చిన వాళ్ళని రిమూవ్ చేస్తానని చెప్పి మళ్ళీ సేమ్ ప్రాసెస్ పెడితే, దీనికి ముందు ఆ ప్రాసెస్ పెట్టేదానికి కొన్ని గంటల ముందు ఏం జరిగిందంటే, రీతు చౌదరి వచ్చి కూర్చుంటుంది ఎవరి దగ్గర, ఇమాన్యుయల్ దగ్గర. తనుజ గారు లేరు. కూర్చొని ఇమాన్యుయల్ గౌరవం లేపేద్దామని అంటున్నారు కరెక్టే,
కానీ గౌరవ్కి మీ టీం వాడు గౌరవ్, మీరు కూడా వేయాలి గౌరవ్కి, తెలుసా? గౌరవ్ పేరే పెట్టి మీరు వేయండి. గౌరవ్ అనుకుంటున్నాం, రెబల్ గౌరవ్ అనుకుంటున్నామని మీ నలుగురు వేస్తే మా టీంలో ఇద్దరున్నాం, నేను అండ్ భరణి గారు, మేమిద్దరం కూడా గౌరవ్కి వేస్తా. గౌరవ్కి వేసామనుకో ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతాడు. అలా గౌరవ్ వెళ్ళిపోతాడు, అవుట్ ఆఫ్ ది టాస్క్ అవుతాడు. ఓకేనా నీకంటే ఆ డిస్కషన్ జరిగింది, ఓకే అనుకున్నారు. ఈ డిస్కషన్ పక్కన పెడితే కరెక్ట్గా ఈ ప్రాసెస్ జరిగేదానికి ఇంకొక 2-3 గంటల ముందు మళ్ళీ ఇక్కడ భరణి గారు, దివ్య, ఇమాన్యుయల్ వీళ్ళందరూ కూర్చుని జరుగుతున్న డిస్కషన్ ఏంటంటే, దివ్య అంటది, ఇమాన్యుయల్ మీరేమో ఇప్పుడు గౌరవ్ అంటున్నారు, మేము గౌరవ్ వేసిన తర్వాత మీరు కానీ మీలో ఒకరిద్దరు గౌరవ్ అయిపోతే మేము ఎదవలం అవుతాం, అక్కడ బాగోదంటే భరణి గారు కరెక్ట్, అస్సలు ఫస్ట్గా ఉంటుంది, అది అలా ఉండకూడదు, మీరు కూడా వేయాలా. ఈవెన్ చెప్పాలంటే ఫస్ట్ మీరే లేచి గౌరవ్ అని మీ నలుగురు వేస్తే, మీ ముగ్గురు వేస్తే వర్కౌట్ అవుతుంది తప్పించి, లేకుంటే వర్కౌట్ కాదు, మేము వేయం మళ్ళా అనేసి అందరూ కలిసి కూడగట్టుకొని గౌరవ్ రెబల్ అనేది ఎవరికి అనుమానం రాపని అందరూ గౌరవ్కి వేస్తారు. గౌరవ్ని అవుట్ ఆఫ్ ద టాస్క్ చేశారు. ఇంత డిస్కషన్ చేశారు. మళ్ళీ దివ్యాకి వేస్తే ఎట్లా ఉంటుందని ఆలోచించుకొని, ఒకవేళ దివ్యాకి వేస్తే దివ్యాకి భరణి సపోర్ట్ చేయడానుకుంటా అనేసి అని రీతు వీళ్ళందరూ ప్లాన్ చేసుకున్నది ఎలా రిమూవ్ చేయాలి, స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ని, కొంచెం ఫిట్గా ఉన్న కంటెస్టెంట్స్ని రిమూవ్ చేసుకొని క్యాప్టెన్సీ టాస్క్లో ఈజీగా అవ్వడం కోసం ప్లాన్ చేశారు. ఇంకా ఒకటి ఉంది, ఫస్ట్ థింగ్ ఏమనిపించింది, ఇదేం పెద్ద విషయం కాదు, ఇది ఓకే వాళ్ళ ఇష్టం అనుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత లైవ్లో జరిగిన ఒక విషయం ఏంటంటే, నేను నైట్ ఆల్రెడీ చూశాను కాబట్టి నేను క్లియర్గా చెప్పగలుగుతాను. మరి ప్రోమో కూడా వచ్చింది, లైవ్ చూశాను, ప్రోమో వచ్చింది, అది క్లారిటీ ఉంది. ఏం జరిగిందంటే, రిమూవ్ చేసిన వాళ్ళు ఎవరెవరు చూడండి, తనుజ గౌరవ్ అనుకుంటున్నాను నేను రెబల్ అనేసి చెప్పారు వాళ్ళ ప్లాన్ ప్రకారం. ఇమాన్యుయల్ గౌరవ్ అనుకుంటున్నాను రెబల్, గౌరవ్ ఇమాన్యుయల్ చెప్పాడు, గౌరవ్ ఇమాన్యుయల్ పేరు చెప్పాడు. ఇతను కూడా సేమ్ ప్రాసెస్, ఇతను కూడా బలవంతుని తీయాలనేది ఉద్దేశం, అందరి ఉద్దేశాలు అవే. కానీ ఇతను ప్లాన్ చేసి అందరితో కూడగట్టుకొని ఇమాన్యుయల్ తీయాలని ప్లాన్ చేయాలి, వీళ్ళు ప్లాన్ చేశారు అనేది నేను అప్రిషియబుల్ కాదంటున్నా. అంతేగాని పీపల్స్ వరస్ట్ తూ అని అనేది కాదు స్ట్రాటజీ, బట్ అప్రిషియేట్ చేసేంత. ఇప్పుడు ఆ స్ట్రాటజీ వేరే రూపంలో వేరే రకంగా ఇస్తే అబ్బా అదరగొట్టాడరా అని చెప్పగలం, కానీ దీన్ని చెప్పలేం. అది మైనస్, అది డిఫరెన్స్ అనమాట. తర్వాత రాము సంజన గారికి వేశాడు, ఇతను ఏదైతే అనుమానం ఉందో అతనికే వేశాడు, గుడ్. దివ్య గౌరవ్ కేసుని ప్లాన్ ప్రకారం. నెక్స్ట్ సుమన్ అన్న ప్లాన్ ప్రకారం గౌరవ్. నెక్స్ట్ నిఖిల్ ప్లాన్ ఏం లేదు, రీతు అని డౌట్ వచ్చింది, రీతుకి వేశాడు. ఎందుకంటే వీళ్ళందరూ జెన్యున్, గేమ్ కోసం మరీ ఓవర్ కన్నింగ్ గేమ్స్లోకి వెళ్ళట్లా. నిఖిల్ రీతు అని ఎందుకు వేశాడు అంటే నిన్నే డౌట్ వచ్చింది అతనికి, సరే రీతు నాకు కొంచెం డౌట్ ఉంది అన్నాడు. ఫస్ట్లో దివ్య అన్నాడు, తర్వాత రీతు మీద కూడా డౌట్ ఉందని చెప్పాడు. తర్వాత భరణి గారు గౌరవ్ ప్లాన్ ప్రకారం, పవన్ గౌరవ్ రీతు ఫ్రెండ్ కాబట్టి ప్లాన్ ప్రకారం, రీతు గౌరవ్, సంజన గారు గౌరవ్ ఇమాన్యుయల్ ప్లాన్ ప్రకారం, కళ్యాణ్ కూడా గౌరవ్ కేయకుండా ఇమాన్యుయల్కి వేస్తే నాకు బాగా అనిపించింది. ఆ తర్వాత గౌరవ్ అవుట్ ఆఫ్ ద రేస్ అయ్యాడు, ప్లాన్ చేసి గౌరవ్ని అవుట్ ఆఫ్ ద రేస్ చేశారు, ఓకే. దీన్ని పక్కన పెడితే దీనికి ముందు జరిగింది అర్ధరాత్రి గుసగుసల్లో అర్ధరాత్రి జరిగింది, ప్రోమోలో కూడా జరిగిన పాయింట్ని స్ట్రెస్ చేసి చెప్పాల్సిందే. అస్సలు నచ్చలేదు తనుజ గారు అండ్ అస్సలు నచ్చలేదు ఇమాన్యుయల్. ఎక్కడ నేను నచ్చలేదని చెప్పలేని సిచ్యువేషన్, స్ట్రాటజీస్ కాబట్టి. కానీ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఇట్స్ మై స్టేట్మెంట్, తనుజ గారు అండ్ ఇమాన్యుయల్ వరస్ట్ టు ద కోర్. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మాత్రం చాలా వరస్ట్. ఎంత కాడికి మేమే క్యాప్టెన్స్ అవ్వాలి, మేమే క్యాప్టెన్సీ కంటెండర్లు అవ్వాలి అనుకోవడంలో తప్పలేదు. కానీ దానికి ఏదేదో లూప్ హోల్స్ వెతికి, ఏదేదో స్ట్రాటజీలు వెతికి, వాళ్ళేం పిల్లబచ్చాలన్నట్టుగా, వాళ్ళకి అనుకోలేరు అన్నట్టుగా తెలివిగా ఏదో రూట్లు తీసుకుని వెళ్ళి, అతనికి తెలుగు రాదు కాబట్టి సంథింగ్ ఏదో అతనితో కాన్వర్జేషన్ బిల్డ్ చేసి ఏదో ఒకటి చేసేసి మాయ చేసేసి మనమే కంటెండర్ అవుతాం, మనమే సేఫ్ కార్డ్ వేసుకుందాం అనే ప్లాన్తో మాట్లాడిన విధానం అస్సలు బాలేదు. ఏం జరిగిందంటే, నేను నైట్ ప్రోమో వచ్చింది మీరు చూసే ఉంటారు, నేను నైట్ ఏం జరిగిందంటే, వీళ్ళు ఒక టాస్క్ గెలుస్తారు. ఆ టాస్క్లో ఆడిన ఇద్దరు ఎవరంటే గౌరవ్, ఇమాన్యుయల్. ఫస్ట్లో ఒక టాస్క్ జరిగింది, ఆ టాస్క్లో ఇద్దరు ఆడారు వీళ్ళ టీం తరఫున, రాము, ఇమాన్యుయల్. గౌరవ్ అడిగాడు, అప్పుడు ఆడనివ్వల. రెండో టాస్క్ జరిగింది, ఆ టాస్క్లో తనుజ గారు ఆడారు, అయిపోయింది. మూడో టాస్క్ జరిగింది, ఆ టాస్క్లో ఇమాన్యుయల్ అండ్ గౌరవ్ ఆడారు. సో 3 టాస్కులు గెలిచారు. ప్రతి టాస్క్లో కూడా రామురాతో ఆ గ్రీన్ కార్డు అతను అడగట్లా, క్వశ్చన్ కూడా చేయట్లేదు. ఇది ఇమాన్యుయల్ కూడా చెప్పాడు రీతుతో, వీడు అసలు అడగట్లేదు కాబట్టి వీడేమో రెబల్ అనిపిస్తుంది అని నవ్వుతూ. ఫస్ట్ టాస్క్ గెలిచినప్పుడు ఇమాన్యుయల్ తీసుకున్నాడు. ఫస్ట్లోనే ఇమాన్యుయల్ తీసుకునేటప్పుడు వాళ్ళు మాట్లాడుకున్నది ఏంటంటే, ఫస్ట్ ఇమాన్యుయల్ తీసుకుంటాడు, టార్గెట్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మంది నన్ను టార్గెట్ చేస్తారా అది అనేసి ఇమాన్యుయల్ తీసుకుంటాడు. సెకండ్ తనుజ నేను తీసుకుంటాను, నన్ను టార్గెట్ చేస్తారనేసి మాట చెప్పారు. మూడో టాస్క్ గెలిస్తే నీకు ఇస్తాం గౌరవ్, నువ్వు మూడో మెంబర్వి, మూడో టాస్క్ గెలిస్తే నీకు గ్రీన్ కార్డ్ ఇస్తామని క్లియర్గా మాట చెప్పరు. మూడోసారి గెలిస్తేనే, థర్డ్ టైం గెలిస్తే నీకు ఇస్తామని. ఫస్ట్ టైం నిజంగానే ఇమాన్యుయల్ తీసుకున్నాడు, సెకండ్ టైం తనుజ గారు తీసుకున్నాడు, థర్డ్ టైం వచ్చేసరికి
ఎంత డిస్కషన్ చేశారో చూడండి, పెంట డిస్కషన్. ఆ డిస్కషన్ అవసరం, మాట ఇచ్చున్నాం, ఇచ్చేయాలి. దానికి ఏదేదో లాజిక్లు ఎతికి, తుప్పాసి లాజిక్లు ఎతికి వాళ్ళే తక్కువైపోతున్నారు. ఏం చేశారంటే థర్డ్ టైం గెలిచినప్పుడు అతనికి ఇవ్వాలి, అతనే ఆ టాస్క్లో కూడా గెలిచాడు, ఆ టాస్క్లో అతను ఆడాడు కూడా, మాట ప్రకారం కూడా ఇవ్వాలి. అక్కడ డిస్కషన్ ఏం స్టార్ట్ చేశారు తెలుసా? ఇప్పుడు నీకొద్దు, రాముకి ఇస్తామంట. ఎందుకో తెలుసా? చెప్తా వినండి. ఆ ప్లాన్ చేసి అయ్యో ఏంట్రా వీళ్ళు ఎలా చేశారన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే రాముకి ఇస్తామన్నది, ఎందుకంటే రాము కూడా మన మెంబరే కదా, రాముకి ఇస్తే బాగుంటుంది అని తనుజ గారు అంటారు. ఎందుకంటే మీరిద్దరూ డేంజర్ జోన్లో ఉంటారని. ఎందుకంట ఇప్పుడు ఒకవేళ కానీ గౌరవ్కి ఇస్తే ఇమానియల్ డేంజర్ జోన్లోకి ఉంటారు, ఇమానియల్కి ఇస్తే గౌరవ్ డేంజర్ జోన్లోకి ఉంటాడు. కాబట్టి మీ ఇద్దరికి ఇవ్వకుండా రాముకి ఇస్తాం, అది కరెక్ట్ డీల్ అనేసి అంటారు తనుజ గారు. ఓవర్ స్ట్రాటజికల్ కన్నింగ్ ప్లాన్ వీళ్ళిద్దరి మధ్యలో. చెప్తామేనండి. ఎందుకంటే వన్స్ తీసేయాలి అంటే గౌరవ్కి తీసేసుకుంటే, గౌరవ్కి ఇచ్చేసారనుకో గ్రీన్, ఇమానియల్ని తీసేస్తారని వాళ్ళకి భయం. అదే ఇమానియల్కి ఇస్తే గౌరవ్ని తీసేస్తారని భయం కాదు. గౌరవ్ని తీసేస్తే ఓకే, డీల్ ఒప్పుకోవట్లేదు కాబట్టి గౌరవ్ ఎంతసేపటికి మీరు థర్డ్ టైం నాకు ఇస్తానన్నారు కదా, నాకు ఇవ్వాలి కదా యాజ్ పర్ ద డీల్ ప్రకారం అంటే, ఇప్పుడు ఇస్తే ఇతనికి బెనిఫిట్ అవ్వదు కదా, ఇతనికి రిమూవ్ చేస్తారు కదా, గ్రీన్ కార్డ్ ఫస్ట్లో వేసుకున్నాడు, అది పోయేసరికి ఇప్పుడు నేను డేంజర్ జోన్లో ఉన్నాను అంటాడు ఇమానియల్. యాజ్ పర్ ద ప్లాన్ ప్రకారం అతను మూడోసారి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వట్లేదంటే ఇక్కడ రాముకి ఇచ్చేది ఫెయిర్ డీల్ లాగా మాట్లాడుతున్న దానికి ఏంటంటే ఓవర్ స్ట్రాటజీ అని ఫెయిర్ డీల్ అనుకొని ఓకే చేస్తారని. ఇది ఫెయిర్ డీల్ ఎలా అవుద్ది? మీ ఇద్దరు డేంజర్ జోన్లో కాదు, రాముకి ఇస్తే గౌరవ డేంజర్ జోన్లో ఉంటారు. ఎందుకంటే వీళ్ళందరూ ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారు, అందరితో అనున్నారు గౌరవాన్ని తీసేద్దాం ఏదైనా వస్తేని. ఆటోమేటిక్గా గౌరవాన్ని తీయడానికి అందరూ రెడీగా ఉన్నారు. కాబట్టి ఏం చేస్తున్నారు, రాముకి ఇచ్చేస్తే గౌరవాన్ని తీసేస్తే ఇంకా ఇమానియల్ ఎలాగో సేపు. తనుజ గారు అండ్ ఇమానియల్ ప్లాన్ ఏం లే, వీళ్ళిద్దరు అవ్వాలి, ఇద్దరు ప్లాన్గా ఇద్దరు అవ్వాలి, దానికి ఏదైనా చేయాలి. అలా గౌరవ్కి ఇవ్వకుండా ఉండడమే కాకుండా దాని మీద ఈ గౌరవ్తో గొడవ వేసుకున్నట్టుగా నేను 2 రోజుల నుంచి ఆడాను, నేనేమో ఇదే అనేసి అంటే అతను అలా ఆడినంత మాత్రం వరుస పెట్టి వీకే వస్తే గ్రీన్ కార్డ్ ఒకసారి తీసుకున్నారు, మళ్ళీ డేంజర్ జోన్ అంటే ఎట్లా? అది ఫస్ట్లో అడిగాడు గౌరవ్, ఫస్ట్లో ఇచ్చేస్తుంటే అయిపోతుందిగా, ఫస్ట్లో ఇవ్వాల, మళ్ళీ లాస్ట్లో కూడా కావాలని కోరుకోవడం, గౌరవ్ కొద్దని కోరుకోవడం, ఏంటి కన్నింగ్ గేము? చిన్నపిల్లడు అతనేమన్నా ఆ పర్టికులర్ టైంలో గౌరవ్ రిలేటెడ్ వీళ్ళు ఓవర్ స్ట్రాటజీలు వేస్తూ గౌరవం లేపేయాలి, ఇప్పుడు సేఫ్ కార్డు వస్తే మళ్ళీ తలకాయనే పోద్ది అనే ప్లాన్తో వీళ్ళకిస్తా వాళ్ళకిస్తాననే మాటలు డిస్కషన్ చేసిన విధానం ఈజ్ వర్స్ట్. ఇట్స్ మై స్టేట్మెంట్, దట్స్ బ్యాడ్. వాళ్ళిద్దరిది పర్టికులర్గా రాంగ్ ఉంది, 1000% రాంగ్. గౌరవం చూస్తే ఏంట్రా గౌరవం రిలేటెడ్గా అతను ప్రధానికి వాదిస్తుంటాడు, ప్రధానికి ఇది చేస్తుంటాడు అంటే ఇలా లాజికల్గా ఉన్నప్పుడు వాదిస్తే అది తప్పేంటి? ఇది అయిపోయిన తర్వాత తన మాట వినకపోతునేసరికి తనకి గ్రీన్ కార్డ్ అయితే ఇచ్చేశారు. ఇవ్వడం అయితే తనకే ఇచ్చేశారు. బట్ స్టిల్ సంజన గారు కూడా వచ్చి ఇమానియల్తో ఆఫ్టర్ కాన్వర్జేషన్ ఇమానియల్తో కరెక్ట్ కాదు ఇమానియల్, అది వేరే రకంగా వెళ్తుంది, నీకు ఆల్రెడీ వచ్చింది కదా, మళ్ళీ కూడా అతనికి ఇవ్వాలి కదా మీరు అనుకున్నట్టు అంటే, అది కదా మమ్మీ ఇస్తామనే, కానీ స్టిల్ నా పాయింట్ పెట్టే విధానం ఒకటి ఉంటుంది. ఎలా పాయింట్ పెట్టడానికి మనస్సాక్షి అనేది ఉంటుంది కదా, అతనికి ఇస్తానని ఇచ్చారు, మీరు ఆల్రెడీ తీసుకున్నారు, అయిపోయింది, మళ్ళీసారి తీసుకోమంటే ఎట్లా? ఆట ప్రకారం ఇవ్వాలి. తనని లేపేయడం కోసం, తనని కన్విన్స్ చేయడం కోసం ఏదో దొంగ ప్లాన్ వేయడం కరెక్ట్ కాదు. ఇది అయిపోయిన తర్వాత ఈరోజు మళ్ళీ బొక్కేసి మళ్ళీ ప్లాన్ చేసి మళ్ళీ లేపేశారు. ఇలా 2-3 సార్లు తొక్కేశారు వీళ్ళిద్దరు కలిసి ప్లాన్డ్గా. యాజ్ పర్ ద టాస్క్లో ఏదో ఫ్లూక్లో జరిగిపోతే ఓకే, కానీ ప్లాన్ చేసి మరి 2-3 సందర్భాల్లో తనని లేపడానికి ఏమేమి ప్లాన్ లేలో, ఎలాంటి మాట మార్చాలో అన్నీ చేశారు. అది బ్యాడ్. ఇది పక్కన పెడితే ఇప్పుడు క్యాప్టెన్సీ కంటెండర్స్ అయిన వాళ్ళ లిస్టు అండ్ క్యాప్టెన్సీ టాస్క్ వీటి గురించి అప్డేట్స్ ఉంటాయి. ఫస్ట్ క్యాప్టెన్సీ కంటెండర్స్ ఈ వారం అయింది ఎవరంటే రీతు. ఎందుకంటే ఆవిడ సీక్రెట్ టాస్క్ సక్సెస్ చేసుకున్నారు, సీక్రెట్ టాస్క్ సక్సెస్ చేసుకొని ఆవిడ క్యాప్టెన్సీ కంటెండర్ అయిపోయారు. నెక్స్ట్ ఇమానియల్, తనుజ, వాళ్ళు ఈ టైంకి అవుట్ కాలేదు కాబట్టి వాళ్ళిద్దరు క్యాప్టెన్సీ కంటెండర్. దివ్య, సుమన్, వీళ్ళిద్దరిని నాకు అదే అర్థం కాలేదు. దివ్య గారు కళ్యాణ్తో చెప్పేశారు కదా, స్టిల్ ఎలా కన్సిడర్ చేశారంటే బిగ్ బాస్ సిస్టమ్. మేబీ వేరే మెంబర్స్కి తెలియదు కదా, మీ టీం వాళ్ళకి తెలిస్తే ప్రాబ్లం లేదు అనుకున్నాడేమో. క్యాప్టెన్సీ కంటెండర్స్ ఇమానియల్, దివ్యాని, సుమన్ శెట్టి గారిని ఇద్దరిని చేశారు, సీక్రెట్ టాస్క్లు చేశారు కాబట్టి. భరణి గారిని ఎవరు అవుట్ చేయలేదు కాబట్టి భరణి గారు కూడా క్యాప్టెన్సీ కంటెండర్స్. ఇలా 6 మంది అయ్యారు. ఎవరెవరు? రీతు, ఇమానియల్, తనుజ, సుమన్ శెట్టి, భరణి, దివ్య, వీళ్ళు 6 మంది క్యాప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళు 6 మంది క్యాప్టెన్సీ కంటెండర్స్ అయితే మీరు సింపుల్గా చెప్తా, క్యాప్టెన్సీ టాస్క్ ఏంటో కూడా చెప్తాలే. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి మామ, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ టైం దాకా వస్తే 9 lakhs సబ్స్క్రైబర్స్ చేసేద్దాం 9th సీజన్. ఫస్ట్ ఇక్కడ చూడండి, వీళ్ళు 6 మంది క్యాప్టెన్సీ కంటెండర్స్ని మీరు ఒకసారి గమనించాలి. టాస్క్ ఇప్పుడే జరిగింది,
2-3 టైమ్స్ కంటిన్యూస్గా జరిగింది. లాస్ట్ వీక్లో కూడా 2-3 టైమ్స్ కంటిన్యూస్గా జరిగింది. బిగ్ బాస్ సపోర్టింగ్ టాస్క్ పెట్టాలి దేవుడా క్యాప్టెన్సీ టాస్క్ సపోర్టింగ్ టాస్క్ అని మొక్కుతున్నారు. ఇప్పుడు 2 సార్లు వరుస పెట్టి 10 నిమిషాల గ్యాప్లో 2 సార్లు మొక్కుతున్నారు. క్యాప్టెన్సీ టాస్క్ సపోర్టింగ్ టాస్క్ రావాలరా, వాళ్ళు హైట్ ఉన్నారు, వాళ్ళతో తలకాయ నొప్పి ఎట్లా సపోర్టింగ్ టాస్క్ రావాలని రీతుతో అందరి ముందు అడుగుతూ ఉన్నారు, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు తనుజ గారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కంటెండర్స్లో భరణి గారు, సుమన్ శెట్టి, ఆల్రెడీ సుమన్ శెట్టి గారు క్యాప్టెన్ అయిపోయారు, దివ్య గారు క్యాప్టెన్ అయిపోయారు, ఇమాన్యుల్ క్యాప్టెన్ అయిపోయాడు, భరణి గారు క్యాప్టెన్ అయిపోయారు, క్యాప్టెన్ అయ్యారా అయ్యారు, ఇలా వీళ్ళందరూ క్యాప్టెన్ అయ్యారు. భరణి గారు క్యాప్టెన్ అయ్యారుగా, నాకు గుర్తురావట్లే సడన్గా, అయ్యారు అనుకుంటా స్వామి, మళ్ళీ ఏదైనా తిట్టబాగండి, సడన్గా గుర్తురావట్లే. తర్వాత లాస్ట్కి ఎవరు మిగులుతారో చూడండి. క్యాప్టెన్సీ టాస్క్ సపోర్టింగ్ టాస్క్ కోసం కోరుకుంటున్నారు, సపోర్టింగ్ టాస్కే వచ్చింది. సపోర్టింగ్ టాస్క్, ఆ టాస్క్ కూడా ఏంటనేది మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే, రైళ్ళు బోగీలు 2 ఉంటాయంట, ట్రైన్స్. ఆ బోగీలు ఉంటే ఇది సీజన్ 5లో వచ్చింది. అలాంటిది దగ్గరగా ఆ ఫొటోస్ కాలుస్తారు చూసారా, సీజన్ 5లో 2 డ్రైవర్లు కూర్చొని లారీలో, అలాంటి టాస్కే కానీ కొంచెం డిఫరెన్స్ ఉందంట. కొంచెం బోగీలు ఉంటాయి, 2 బోగీల్లో ఒకసారి ఈ కంటెండర్స్ ఎక్కాలి, మిగతా ఎవరైతే అవుట్ అయి ఉన్నారో వాళ్ళు వచ్చి ముందు పక్క 2 ఎక్కాలి, వాళ్ళల్లో డిసైడ్ చేసి ఒకరిని దింపాలి. అది సంచాలక్ సంజన గారు పెట్టారంట. హాఫ్ ఆఫ్ అప్డేట్స్ ఇవి, ఆల్మోస్ట్ 90% ఆఫ్ అప్డేట్స్, హాఫ్ ఆఫ్ కాదు. సంజన గారు సంచాలక్, ఇది ప్రాసెస్ అంటే సపోర్టింగ్ టాస్క్. సంజన గారు తనుజ గారు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదే సపోర్టింగ్ టాస్క్ వచ్చింది. మీకు నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. 6 మందిలో 4 ఆల్రెడీ క్యాప్టెన్ అయిపోయారు. క్యాప్టెన్ అవ్వని 2, శ్రీతు చౌదరి అండ్ తనుజ గారు. ఇప్పుడు మనం సపోర్టింగ్లో ఎవరికి ఎక్కువ సపోర్ట్ ఉందో చూసుకుంటే, అవుట్ అయిన వాళ్ళు కానీ అవుట్ కాని వాళ్ళు కానీ ఎలా చూసుకున్నా రీతు చౌదరి కంటే తనుజ గారికి కొంచెం ఎక్కువ సపోర్ట్ ఉంది. అండ్ ఈక్వల్ సపోర్ట్ ఉన్న లాస్ట్కి ఎలా మొగ్గు చూపుతారంటే, ఆటోమేటిక్గా తనుజ గారు లాస్ట్ వీక్ కూడా లాస్ట్ దాకా వెళ్ళి అబ్బా అనిపించి ఓడిపోయారు పాపం. అలాంటి టైంలో అక్కడ హౌస్ మేట్స్ అందరూ కూడా ఆల్రెడీ క్యాప్టెన్ అవ్వలేదు, లాస్ట్ టైం కూడా లాస్ట్ దాకా వచ్చి ఓడిపోయింది కాబట్టి ఈవిడికి సపోర్ట్ చేద్దాం అనే ఫీలింగే ఎక్కువ వచ్చి సపోర్టింగ్ టాస్క్. కాబట్టి తనుజ గారు ఫస్ట్ రౌండ్లోనే భరణి గారు అవుట్ అయ్యారంట. ఈ ప్రాసెస్లోనే రాము రాథోడ్ వీళ్ళు వచ్చి ఆ బోగిల్లో కూర్చొని అట్లా ఉన్నప్పుడు సంజన గారితో చెప్పారంట డిస్కషన్స్ తర్వాత భరణి గారిని అవుట్ చేయాలని. భరణి గారు అవుట్ ఆఫ్ ది టాస్క్, ఆల్రెడీ హీఈస్ అవుట్ ఆఫ్ ద టాస్క్, పక్కన పెట్టదు. తర్వాత కంటిన్యూస్గా ఒక్కొక్కరు అవుట్ అవుతూ వచ్చి లాస్ట్ 2 ఉన్నప్పుడు దాంట్లో లాస్ట్ 2కి ఏదో టాస్క్ పెడతారు. లాస్ట్ 2కి కూడా అందరు కలిసి డిసైడ్ చేయండి అనేది చెప్పే అవకాశం ఉంది. ఇంకా క్యాప్టెన్సీ టాస్క్ కంప్లీట్ అవ్వలేదు. వీళ్ళిద్దరూ లాస్ట్ 2 ఉంటారు, 99.99%. ఎందుకంటే ఆ టాస్క్ సపోర్టింగ్ టాస్క్ కాబట్టి ఆల్మోస్ట్ అందరూ క్యాప్టెన్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరిని లేపేస్తారు. భరణి గారు ఎలాగో వెళ్ళిపోయారు కాబట్టి ఇంక ఇబ్బంది లేదు. వీళ్ళిద్దరిలో హైయెస్ట్ ఛాన్సెస్ ఫర్ తనుజ గారు క్యాప్టెన్ అవ్వడానికి. యాజ్ పర్ ద అప్డేట్స్, ప్రస్తుతానికి వచ్చిన అప్డేట్స్ ఇవే. క్యాప్టెన్సీ టాస్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, కానీ 99% సిచ్యువేషన్ బట్టి, ఆ టాస్క్ని బట్టి సపోర్టింగ్ టాస్క్ కాబట్టి తనుజ గారు ఈజ్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ క్యాప్టెన్ ఆఫ్ ద బిగ్ బాస్ సీజన్ 9 అని అనిపిస్తుంది. ఏదైనా చేంజ్ జరిగితే కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ ఇన్స్టాగ్రామ్ ఉంది, స్టోరీస్ చెక్ చేస్తూ ఉండండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి దాంట్లో అప్డేట్ చేస్తా. ఈరోజు ఈ పర్టికులర్ టైంలో నేను చెప్పిన అప్డేట్స్ ఏవైనా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏం జరిగిందంటే, దివ్య గారు భరణి గారు ఒక మాట అనుకున్నారనమాట, చిన్న మాట. ఈయన ఏదో నార్మల్గా మీరు అట్లా కాకపోతే మిమ్మల్ని తీసేయాల్సి వస్తుంటే తీసేయని, ప్రతిసారి మమ్మల్ని తీసేస్తారు, మిమ్మల్ని వేస్తారు. మిమ్మల్ని అంటే మిమ్మల్ని కాదండి, మీ టీం అని ప్రతిదానికి పర్సనల్గా తీసేసుకుంటారు ఎందుకు అనేసి మాట అనుకున్నారు. ఇలాంటి కాన్వర్జేషన్ బొచ్చుడు జరిగాయి, ఈ కాన్వర్జేషన్ జరుగుతూనే ఉన్నాయి. ఆ తర్వాత లైవ్లో ఇప్పుడు కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇంకా మించి చెప్పడానికి ఏమీ లేదు, షార్ట్గా అయిపించాను అనుకుంటా. ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం కవర్ చేసి చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాని తర్వాత ఇంకో వీడియో వస్తుంది.